మెదక్ జిల్లా కొల్చార మండలం సీతారాం తాండా స్కూల్లో విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్, నోట్ పుస్తకాలు, పెన్సిళ్లు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో యూత్ ఫర్ సేవా ముఖ్య సలహాదారుడు ప్రొఫెసర్ మల్లికార్జున్ రెడ్డి గీతం విశ్వవిద్యాలయం మాట్లాడుతూ యూత్ ఫర్ సేవ అనేది యువతలో సేవాభావాన్ని పెంపొందించి సమాజ అభివృద్ధిని వారిని భాగస్వాములుగా చేసే స్వచ్ఛంద సంస్థ అని ఇది 2007లో స్థాపించబడిందన్నారు. విద్య, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, ఉపాధి, యువజన నాయకత్వం, వికాసం వంటి అనేక సేవా రంగాల్లో ఇది నడుస్తుందన్నారు. స్వచ్ఛంద సేవలను సమాజ అవసరాలకు అనుసంధానం చేసి సేవా కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రోత్సహిస్తుందన్నారు. పాఠశాలల అభివృద్ధి, విద్యార్థులకు మార్గదర్శకత్వం, మొక్కలు నాటడం, పరిశుభ్రత కార్యక్రమాలు, నైపుణ్యాభివృద్ధి, శిక్షణలు వంటి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. సమాజం పట్ల బాధ్యత, కరుణ, సేవా దృక్పథం, నాయకత్వ లక్షణాలను యువతతో పెంపొందించడం ఈ సంస్థ ప్రధాన లక్ష్యమని, ప్రతి పౌరుడు సమాజ అభివృద్ధికి తన వంతు బాధ్యతను నిర్వర్తించాలనే భావన ఈ సంస్థ ప్రోత్సహిస్తుందన్నారు. సేవ ద్వారా వ్యక్తిత్వ వికాసంతో పాటు సమాజంలో సానుకూల మార్పును తీసుకురావడమే యూత్ ఫర్ సేవ యొక్క ప్రధాన ధ్యేయమన్నారు. స్కూల్ బ్యాగుల పంపిణీ కమల్ సురేష్ ప్రత్యేక చొరవతో చేయడం జరిగిందని తెలుపుతూ రానున్న రోజుల్లో యూత్ ఫర్ సేవ తరపున మరిన్ని సహాయ సహకారాలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ ఆల్ ఇండియా స్టేట్ యూనివర్సిటీ కో కన్వీనర్ కమల్ సురేష్, సర్పంచ్ కమ్లీ మోహన్ సింగ్, ఉప సర్పంచ్ సునీత శివ, వార్డు సభ్యులు లలిత మంగిల్లాల్, ఫూల్ సింగ్, ఎం అంజీ, ఎన్ రాజు, ఎన్ రవి, కె లక్ష్మణ్, ఎన్ హరియా, ఎం సంతోష్, పి రవి, స్కూల్ హెడ్ మాస్టర్ యాదగిరి, సంతోష, యూత్ ఫర్ సేవ కార్యకర్తలు తేజ, విశాల్ మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఇదే కాదు, సార్ గారికి ఎన్ని పరిచయాలు ఉన్నా కానీ ఆ యొక్క పరిచయాలతోటి ఈ తాండా అభివృద్ధికి సహకరించాలి. స్కూల్ విషయంలో కావచ్చు, ఏదైనా ఫ్యూచర్లో ఆరో ప్లాంట్ విషయంలో కావచ్చు, సహకరించాలనేది మన సర్పంచ్ గారి యొక్క మనోగతాన్ని నేను తెలియజేస్తున్నాను నా నుండి. కాబట్టి అదేవిధంగా మన మిత్రులు కూడా ఇక్కడ మన కూర్చున్న మన రవి కాక, ఇక్కడ విలేకరుగా పనిచేస్తున్న రవి కాక, అంజ, ఫుల్ సింగ్, సంతోష్, రాజు, మంగిలాల్ నాయక్, వార్డు సభ్యులు మంగిలాల్, అదేవిధంగా హరియా మామ, వీళ్ళందరూ కూడా ఏంటంటే మన పిలవంగానే ఏంటంటే ఇలా చేయడం సంతోషం, ఈ విధంగా చేయడం మంచిది, చేస్తే బాగుంటుంది కదా అనేసి వీళ్ళు కూడా అందరూ మనకు రావడం జరిగింది. కాబట్టి మనం ఇక్కడమే కాదు, మనం ఎక్కడున్నా కానీ మనం 10 మందికి హెల్ప్ చేయాలనే ఆలోచన మన దాంట్లో ఉండాలి. ఆ ఆలోచన నుంచి పుట్టుకొచ్చిందే యూత్ ఫర్ సేవ. యూత్ ఫర్ సేవ ఏంటంటే ఇంకో 2 విషయాలు చెప్తాను. మనం ఈ విధంగా ఈరోజు వర్షాలు పడడం లేదు. ఈ వర్షాలు పడకపోవడానికి కారణం ఏంటంటే అడవులు లేకపోవడం. అడవుల్ని విపరీతంగా మనం నరికివేయడం వల్ల దానికి కారణం ఈరోజు మనం చూస్తున్నాం. వర్షాలు లేవు అంటే ఇక్కడ ఒక చెట్టు పెరిగితే మనం చెట్టు నరికేయడం జరుగుతుంది. అలాంటి చెట్లను నరకకూడదు, నీటిని కూడా పరిమితంగా వాడుకోవాలి. ఇప్పుడు వృధాగా నీళ్లు పోతుంటాయి, ఒక ట్యాప్ నడిపిస్తుంటాం, ఆ నీళ్లు వృధాగా పోతున్నాయి కానీ ఆపం మనం ఎక్కడ కూడా. కానీ యూత్ ఫర్ సేవ ఏం చేస్తుందంటే ఆ యొక్క వాలంటీర్స్, ఇక్కడ వచ్చినటువంటి వాలంటీర్స్ ఏదైతే విశాల్, తేజ, అదేవిధంగా విశ్వాస్, ఈ వచ్చినటువంటి తమ్ముళ్ళందరూ కూడా ఏదైతే చెట్లు పెంచడం, వీళ్ళు చేస్తున్న పని ఏంటంటే చెట్లు పెంచడం, అదేవిధంగా ఎక్కడైనా డ్రైనేజ్ వాటర్ కానీ ఏదైనా మంచి వాటర్ కానీ వేస్ట్ అవుతుంటే కూడా వాటర్ని వేస్ట్ చేయొద్దు, వాటర్ పైన అవగాహన కల్పించడం, పర్యావరణం పైన అవగాహన కల్పించడం, ఈ విధంగా స్కూల్ పిల్లలకి హెల్ప్ చేయడం లాంటి పనులు వీళ్ళందరూ చేస్తూ ఉంటారు. కాబట్టి మనం కూడా మన తాండా చిన్నదైనా కానీ మనం ఇరుగు పొరుగు వారికి సాయం చేస్తూ ఏదంటే మన స్వలాభం కోసం కాకుండా మనం ఈ భూమి మీద వచ్చినాం, ఒక 60 సంవత్సరాల 100 సంవత్సరాల బతకడానికి వచ్చినాం. కానీ బతికినన్ని రోజులు ఏంటంటే 10 మందికి ఉపయోగపడేలా ఈ బాడీ ఏంటంటే ఈరోజు ఉంటాం, రేపు పోతాం. కానీ సేవ అనేది శాశ్వతం. మనం సేవ ఏ చిన్నదైనా పెద్దదైనా, ఇప్పుడు చాలా యూత్ ఫర్ సేవ ఆధ్వర్యంలో కరోనా టైంలో చాలా మందికి బ్లడ్ డొనేట్ చేశారు, చాలా మందికి ప్లేట్లెట్ డొనేట్ చేశారు. సావు బతుకులో మనం కరోనా వచ్చిందంటేనే పారిపోయినాం. ఎందుకంటే ఆడ కరోనా వచ్చిందంట, ఆ ఊరికి పోవద్దు, ఆ ఊర్లో ఆ మనిషిని కలవద్దు, ఆ తాండాకు పోవద్దు అని అనుకున్నాం. అలాంటి సందర్భంలో కూడా యూత్ ఫర్ సేవ వాలంటీర్లు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా, మాకు కరోనా వచ్చినా పర్వాలేదు, మేము చనిపోయినా పర్వాలేదు, కానీ 10 మందిని బ్రతికించాలి, 10 మందికి నేను సేవ చేయాలనే కాన్సెప్ట్ తోటి యూత్ ఫర్ సేవ వాలంటీర్స్ అందరూ కూడా అలాంటి కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా పనిచేయడం జరిగింది. ఈ సార్ ప్రత్యేక సాక్షులు మల్లికార్జున రెడ్డి సార్ గారు కూడా ఈ సార్ వారి చేతులతోటే చాలా మంది ఆ రోజు కరోనా వచ్చింది. మన తాండాకేదో అంత విపత్కరమైన పరిస్థితి రాలేదు, ఎందుకంటే మనం అందరం 3 పూటలు తింటున్నాం. కానీ హైదరాబాద్ లాంటి బస్తీలలో ఒక రోజు పనిచేస్తేనే వాళ్ళ కడుపు నిండుతుంది. అలాంటి సందర్భంలో కూడా యూత్ ఫర్ సేవ దాదాపుగా కరోనా ఉన్నన్ని రోజులు ఒక కుటుంబాలను సర్వే చేయించి ఆ కుటుంబాలకి ఉప్పు, పప్పు, అన్ని రకాల వస్తువులను, చింతపండుతో సహా, బియ్యంతో సహా అన్ని కూడా సరఫరా చేయడం జరిగింది యూత్ ఫర్ సేవ ద్వారా. కాబట్టి యూత్ ఫర్ సేవ అనేది
కేవలం ఈ తాండాకే పరిమితం కాదు, ఎక్కడ నీడీ పీపుల్ ఉన్నా వాళ్ళకి అవసరమైంది వాళ్ళు చేస్తూ ఉంటారు. కాబట్టి రానున్న రోజుల్లో కూడా మనం కూడా సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలి. మనం కూడా 10 మందికి సాయం చేయాలి. ఈరోజు మనకు ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, చాలా